హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు ఆయిల్ తక్కువతోటే చికెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా ఫ్రై చేసేసుకుందాం. దానికోసం మెత్తటి ముక్కలుగా ఉన్న చికెన్ ఒక 1/2 kg తీసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు కట్ చేసి రెడీగా పెట్టేసి 2 స్పూన్ల నూనె బాండీలో వేసేసుకొని, ఎక్కువ ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, నేను తక్కువ వేస్తాను. దానిలోనే కొంచెం చెక్క, లవంగాలు ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టొమాటోలు వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించేసేసుకోవాలి. దానిలోనే మనం కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం సరిపడా కూడా కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను వేయించి కొట్టుకున్నటువంటి జీలకర్ర పొడి కూడా వేసేసుకొని అవన్నీ బాగా ఈ నూనెలో ఈ ఉల్లిపాయలతో పాటు వేగేలాగా వేయించేసేసి, వేగినాయి అనుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మెత్తటి ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం మనం దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసి కలిపి మూత పెట్టేస్తే దీనిలో నీరు వచ్చేస్తుందండి. ఆ నీరంతా పోయేదాకా మూత పెట్టేసి మనం ఒక 5-6 నిమిషాలు ఉడికించితే దానిలో ఉన్న నీటితోటే ముక్కంతా మెత్తగా ఉడుకుతుంది. ఇక శుభ్రంగా ఉడికింది అనుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకుతోటి మనం గార్నిష్ చేసుకోవటానండి. ఫుల్ వీడియోని నాగమణి రెడ్డిస్ వరల్డ్లో చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. చూసిన తర్వాత ఎలా ఉందో మీరు ట్రై చేశాక కామెంట్ చేస్తారు కదా. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.